ముందుగా నానపెట్టిన పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసి అందులో కొంచెం గట్టి పెరుగు వేసేసి పెసరపిండి అట్లా రుబ్బి పెట్టుకుంటాం. దాన్ని ఒక బౌల్లో తీసుకుని అందులో కొద్దిగా వంట సోడా వేసేసి నిమ్మరసం వేసేస్తాం. పసుపు, అల్లము తురుము, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనాకు. ఈ పెసరపిండిలో వీటన్నిటిని కలిపేస్తే ఆ పిండి టేస్ట్ బాగుంటుంది వెజిటబుల్ కాంబినేషన్తో. మనం తీసుకున్న హోల్ బ్రెడ్ స్లైసెస్కి స్పూన్తో చక్కగా ఆ పెసరపిండిది శుభ్రంగా అట్లా లేయర్ లాగా వేసేసి నాన్ స్టిక్ పాత్ర పైన అట్లా బోర్లించేస్తాం. మరి పెసరపిండి కాలాలి కాబట్టి అట్లా బోర్లిస్తే పిండి కొంచెం గట్టిగా ఉంటే పడిపోకుండా కారిపోకుండా ఉంటుంది. తర్వాత బ్రెడ్ స్లైస్ పైన కూడా అట్లా ఒక లేయర్ లాగా పెసరపిండిని వేసేసి అడుగున ఒకవైపు కాలిన తర్వాత మెల్లగా దాన్ని తిరగేసి మరోవైపు కూడా కాలుస్తాం. కొంచెం మేగడ రాసుకుంటే కూడా బ్రష్తో చాలా బాగుంటుంది. హై ప్రోటీన్ టోస్ట్ అని చెప్పొచ్చు అన్నమాట ఇది.